భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీ నెగతాళి చేశారు. ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏఐ డాక్టర్ వస్తాడు. నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మారిగా నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ. ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలనో మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రెండోది గ్రీన్ ఎనర్జీ. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికీ సోలార్ పెట్టిస్తాం. బీసీలకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 మెగావాట్లకి 60,000 రూపాయలు ఇస్తే మనం ఒక 25,000 ఇచ్చి మొత్తం 70 నుంచి 95,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు. మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి. మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు, ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది. ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండోది మీరు ఒకసారి చూస్తే, మూడోది నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం. దగ్గర 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నేను చూశాను, నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు. దేశమంతా చేశారు, మన రాష్ట్రంలో కూడా చేశారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనిటీ దగ్గర 9.78% భూముల్లో సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ 8.99% ఫ్లోరైడ్ ఉంది. నైట్రేట్ 24% ఉంది. నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది, అక్కడ నీళ్లు ఉండేటివి కాదు. భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయవాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారయ్యేవాళ్ళు, నడవలేకపోయేవారు. ఎన్నో సమస్యలు వచ్చాయి, అవన్నీ పరిష్కారం చేశాం. ఇప్పుడు కానీ
నేను చెప్పిన పనులన్నీ మనం చేస్తే ఫ్లోరైడ్ అనే మాటే ఉండదు. రెండవది నైట్రేట్. నైట్రేట్ కూడా ఎందుకు వస్తుందంటే మనం తాగే నీళ్లు ఎరువులన్నీ వేస్తున్నాం, అంటే యూరియా వేస్తున్నాం, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, అవి భూమిలో ఇంకుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు మొత్తం భూమి నుంచి భూగర్భ జలాల్లో ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఆ నీళ్ళే మనం తాగుతున్నాం. అవి తాగితే క్యాన్సర్ వస్తూ ఉంది. క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల, లేకుంటే మనం తాగే నీళ్ళ వల్ల, మనం తినే తిండి వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సముద్రం పక్కన సెలైనిటీ వస్తూ ఉంది. నేను ఇవన్నీ కూడా ఆలోచించి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తా. పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇవి నేను దావోసు పోయినప్పుడు నేను చూసిన కొన్ని సత్యాలు, అక్కడ చర్చించుకునే విధానాలు. ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి. కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి. ఓసారి ప్రభుత్వం ఉండే పెద్దలు కానీ అక్కడుండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామ్ పెట్టారు. ఒకే పిల్లవాడు ఉండాలి, బిడ్డ కానీ పిల్లోడు కానీ ఒకరే ఉండాలి. ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు. అట్ వన్ స్టేజ్ 2 పిల్లలైతే ఫైన్ వేశారు, 3 పిల్లలు వేస్తే ఇంకా ఎక్కువ ఫైన్లు వేశారు. అందరూ కూడా